దీన్ని కాపీరైట్ వేయించింది ఆయన. ఎవడో జాక్సన్ అనే పేరుతో కాపీరైట్ వేయించింది. నేను అప్పటికే అనుకున్నాను తెల్లారి వరకు దీని మీద ఏదో ఏదో ఏషపడుతుంది, ఏదో కుట్రాలు అనుకున్నా అలిపడేసి. ఏం చెప్పిండు మరి ఇలా తలవర్తాది ఏం చెప్పిండు? ఇలా తలవర్తాది ఏం చెప్పిండు? 56 మంది రెడ్డిలకు మళ్ళీ ప్రచారం చేసి, అందులో పాలపుట్టు నుండి మొదలు పెడితే నల్గొండ, నాగర్ కర్నూలు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది రెడ్ల తరఫున ప్రచారం చేసి మలిగాడు. ఈ 56 మంది రెడ్ల గెలుపులో మలిగాని పాత్ర కూడా 5%, 10% ఉన్నది. మరి వీళ్ళ దగ్గర మనిషికి ₹1 తీసుకొని మలిగాడు ప్రచారం చేసి, అంటే 56 కోట్ల రూపాయలు తీసుకొని రెడ్లను గెలిపించాలని పని కట్టుకుని తిరిగి. ఇప్పుడు ఏమంటాడు? బీసీ వాదం అంటాడు. ఇక్కడ నువ్వు రెడ్ల తరఫున ప్రచారం చేసినప్పుడు నీ ముడ్డి కింద 43 సంవత్సరాలు ఉంది, 43 ఏళ్ళు ఉన్నాయి నీ ముడ్డి కింద. ఏడాది కాలేదు, ఇప్పుడు బీసీ వాదం అంటే ఇదేంటి? నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ వాదం కొట్టుకోవచ్చు, లేకపోతే రెడ్ల కాళ్ళ దగ్గర రెడ్డు నిలబడ్డ నియోజకవర్గంలో నిలబడ్డ బీసీల తరఫున ఎందుకు ఆ రోజు ప్రచారం చేయలేదు? ఇదే ఇక్కడ మేడ్చల్లో మల్లారెడ్డి మీద ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు, వజ్రయ్య యాదవ్. ఆ వజ్రయ్య యాదవ్ తరఫున ప్రచారం చేయలేదు దొంగ. యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ప్రచారం చేసేయమన్నాడు. సాగరైనమ్మ వారసురాలు యశస్విని రెడ్డి అంటాడు. అరే యశస్విని రెడ్డి రెడ్డి సాగరైనమ్మ మన బీసీ బిడ్డ. ఎంత కుట్ర అనుకున్నావు, ఈ సమాజానికి ఎంత చెడుదారికి చూపెడతానో. సాగరైనమ్మ వాళ్ళ పూర్వీకులకు పుట్టిలా వీళ్ళేమన్నా అతనితోనే యశస్విని రెడ్డి. ఈ భాగవతం చెప్పాడు తర్వాత నీ బతుకెందుకు బతుకుతున్నావురా? ఈ 56 మంది రెడ్డి కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఎంగిలి మెతుకులు ఎత్తి ఆ ఎంగిలి మెతుకు తిని ఆ ఎంగిలి మెతుకుల ద్వారా 56 కోట్లు సంపాదించుకొని బాగుపడి ఇప్పుడు బీసీ వాదం అంటాను. ఎవరిని నమ్మిద్దామని, ఏ బీసీలను నమ్మిద్దామని అంటాడు. ఇప్పుడు మొన్న మన కుమ్మరి వ్యక్తులుగా మొల్లా గారి విగ్రహం పెట్టుకుందామని అక్కడ నాగార్జున సాగర్లో ప్రయత్నం చేస్తే జానారెడ్డి ఇద్దరు కొడుకులు కలిసి ఆ విగ్రహం పెట్టొద్దని ఆ విగ్రహాన్ని కూలగొట్టినారు. అందులో ఒక కొడుకేమో ఎమ్మెల్యే, ఒక కొడుకేమో ఎంపీ. ఏది కమ్మరి వారు కలిసి ఒక విగ్రహం పెట్టుకుంటున్నారు. మొల్లా గారి విగ్రహం, మొల్లా రామాయణం అని ఒక రామాయణం రాసింది. వాళ్ళకు ఆమె ఆ కులం ఆమెను ఎక్కువగా ఆరాధిస్తారు. నేను స్టూడియో కూడా వచ్చి వస్తే ఏమంటే జానారెడ్డి, రఘువీర్ రెడ్డి నీ కొడుకు ఏమనుకుంటున్నావు? ఈ మగలు లేచిండు, ఈ బీసీలు లేచిండు అన్నాడు. నువ్వు ఎమ్మెల్సీ కదా, నీది నల్గొండనే కదా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండే బీసీల తరఫున ఆ మొల్ల విగ్రహాన్ని అక్కడే పెట్టేయాలి. ఆ మొల్ల విగ్రహం కోసం 2 రోజులు నిరాహార చేయాలి. అది కదా లైవ్ లో నిలబడి చిన్నపిల్లగా లెక్క మాట్లాడి పారిపోతే అయిపోదు. నీ స్టూడియోకి వచ్చి 4 రోజులు అయింది. వాళ్ళు ఏది ఎక్కడ న్యాయం చేసుకోవాలకు? బీసీల తరఫున కొట్లాడుతున్నాను కదా, మరి ఆ విగ్రహం ఆడ పెట్టి చీకట్లో పోతావు, రెడ్ల కాల పట్టుకుంటావు, మళ్ళీ లైవ్ లోకి వచ్చి రెడ్లను మొత్తం చీట్ చేయడానికి బిల్డప్ ఇస్తావు. మళ్ళీ నీ భాగవతం అంతా ఎందుకు ఇట్లా చిరుగా ప్రవీణ్ ఛానల్ మీద కక్ష కట్టు కుట్రాలు చేస్తావు. నిన్ను ఇచ్చిపెట్టేది లేదు అసలే. నువ్వు తలకిందులో ఏలాడినా నేను ఏ పంగ కాపంగా చీరి నేను ప్రజలను నిలబెట్టుడే.